దోస్తీ గట్టి గెలిచిర్రు. గెలిచినాక అదే దోస్తీతోని సెంటర్లో కుర్చేసుకొని కూర్చుర్రు. అసొంటి దోస్తులను సెంటర్ సర్కారోళ్ళు ఎట్లా నారాజు చేస్తారు చెప్పుర్రి. అందుకే ఆయన కాడికి గట్టిగానే అరుచుకుర్రు. పైసలు ఇస్తామన్నారు. పార్లమెంట్లో పైసల మంత్రి నిర్మలమ్మ పద్దు లెక్కలు చెప్పింది కదా, అందులో ఏపీకి గట్టిగానే ముట్టిందంటుర్రు. ఎక్కడ వెనుకకు తగ్గకుండా ఏపీని అన్ని తీర్లా పట్టించుకుంటారట. మరి ఇక బడ్జెట్ లెక్కలేంటి, ఏమేమి రేట్లు పెరిగినాయి, ఏమేమి రేట్లు తగ్గినాయి ఒకసారి చూద్దాం. ముందుగానే ఢిల్లీకి పోయి ఏమేం కావాలి ఎట్టెట్ట కావాలనో అన్ని పూసగుచ్చి వచ్చిర్రు కాబట్టి పైసల మంత్రి నిర్మలమ్మ పద్దుల అన్ని రాసి పెట్టింది. సెంటర్ సర్కార్ వాళ్ళకు మద్దతు ఇచ్చి సీట్ల కూకబెట్టినందుకు ఏపీ బీఆర్ రాష్ట్రాల మీద పాయిరం గట్టిగానే చూపించిండ్రు. ఏపీకి అడిగిన అన్ని ఇస్తామని చెప్పుకుంటేనే అమరావతికి ఇదే ఏడు 15,000 కోట్లు ప్రత్యేకంగా సాయం చేస్తామని చెప్పింది పైసల మంత్రి. అవసరాన్ని బట్టి ఇంగిన్ని పైసలు ఏమన్నా కావాల్సి వచ్చినా ఇస్తారట. పోలవరం ప్రాజెక్టు వెనకబడ్డ జిల్లాలు అన్నిటినీ ఎగురబెడతాం, ఏం పికర్ చేయకుర్రే అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇక అటు బీఆర్ రాష్ట్రానికైతే సాలు అనేటట్టే పైసలు ఇస్తామన్నారు. ఉత్తర రోడ్లు వేసేందుకే 26,000 కోట్లు ఇస్తామన్నారు. అవోటి ఓటి కలిపి ఇంకో 20,000 కోట్ల దాకా ఇస్తామన్నారట. బీఆర్ సీఎం నితీష్ కుమార్ సెంటర్ వాళ్ళకు గట్టిగానే భయం పెట్టిండు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక ఓ దిక్కు నిర్మలమ్మ పైసలు గట్టిగానే ఇస్తామన్నది అని ఏపీ సర్కార్ వాళ్ళు సంబరపడతా అంటే తెలంగాణ లీడర్లు మాత్రం మస్తు గరం అవుతాండ్రు. పద్దు లెక్కలలో తెలంగాణ లెక్కేంటిది చెప్పుర్రే, అసలు తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా, మేమేం పాపం చేసినామని కోపానికి వస్తున్నారు. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు, ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు? అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు కలిసి తెలంగాణకు ఉత్త చేతులు చూపించిండ్రు అన్నట్టు మాట్లాడినరు కారు పార్టీ వాళ్ళు. అటు చెయ్యి పార్టీ ఎంపీలు కూడా అంత ఉత్తదే ఉన్నది అన్నట్టు నారాజు అయినరు. ఇక రాష్ట్రాల ముచ్చట్లు అట్లుంటే రేట్లు ఏమేం పెరుగుతాయి ఏమేం తగ్గుతాయి అని అంటే అంతో ఇంతో చెప్పుల రేట్లు తగ్గుతాయట, సెల్ ఫోన్ల రేట్లు కూడా తగ్గుతాయట, చేపలు రొయ్యల మేత రేట్లు తగ్గుతాయట. అంటే ఇక చేపల రేటు కూడా తగ్గుతుంది అన్నట్టే. బంగారము వెండి రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నదట. కరెంటు బండ్ల రేట్లు, సైకిల్ రేట్లు కూడా తగ్గుతాయి అంటున్నారు. ఇక ఏమేం పెరుగుతాయి అంటే ప్లాస్టిక్ సామాన్ల రేట్లు పెరుగుతాయట, ఎరువుల రేట్లు పెరుగుతాయట, సిగరెట్ల రేట్లు కూడా అంతో ఇంతో పెరుగుతాయి అంటున్నారు. మొత్తానికి 1,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నారు గాని అందుట్లే పేదోనికి ఏమొస్తుందో ఏం రాదో అనుకుంటారు చాలా మంది. అటు పార్లమెంట్ మీటింగ్లే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాలల్లో అసెంబ్లీ మీటింగ్లు కూడా జోరుగా నడిచినాయి. సర్కారోళ్ళు పథకాల ముచ్చట్లు పూసగుచ్చుతుంటే ఎగస్ పార్టీ వాళ్ళేమో సర్కారోళ్ళు ఇచ్చిన హామీల సంగతి ఏందన్నట్టు లొల్లికి తయారైనరు. అటు వాళ్ళేమన్నారు, ఇటు వీళ్ళేమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి ఏంటిది, మొత్తం మీటింగ్లు ఎట్లెట్లా నడిచినాయి అట్లా పోయి ఒకసారి చూసేద్దాం పార్. ముందుగాల తెలంగాణ అసెంబ్లీకి పోదాం. చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు అందరూ ఆతారాలు పతారాలు అన్ని తయారు చేసుకొని వచ్చినట్టే కనిపించిండ్రు. అసెంబ్లీకి పోత గన్ పార్క్ కాడ అమరవీరులకు సలాం చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళు అంబేద్కర్ సార్ బొమ్మ కాడికి వెళ్లి అసెంబ్లీ దాకా నడుచుకుంటూ పోయిండ్రు. రైతుల సమస్యల మీద మాట్లాడాలని అనుకున్నారట. అందుకే రైతన్నల తీరుగా పంచగట్టుకొని అసెంబ్లీకి పోయిండ్రు. ఇక సీఎం రేవంత్ సారు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిండు. గాచారం బాగలేక కారుకు టక్కరై జీవిడిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు లీడర్ల సంతాపం తెలిపినరు. అటెనక మీటింగ్ పెట్టుకొని మొత్తం 8 దినాలు అంటే 31వ తారీఖు దాకా అసెంబ్లీని నడిపియాలని నిర్ణయం చేసిండ్రట. అన్నేమో గాని మొన్న కారు పార్టీలకెళ్ళి చెయ్యి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలల్లా 4 వచ్చిండ్రు అసెంబ్లీకి. మాజీ స్పీకర్ పోచారం సారు, కడియం శ్రీహరి, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి వచ్చిండ్రట. కానీ చెయ్యి పార్టీ వాళ్ళ కండువాగా అప్పుకోకుండా ఆకిరి వరుసలు ఊకొని ముచ్చట్లిని పోయిండ్రట. మరి వాళ్ళకి ఏమనిపించిందో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అటు ఏపీ అసెంబ్లీ ముచ్చట్లకు పోతే ఎగస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి అంత సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లే నడిచినాయి. బడ్జెట్ల పైసలు బగ్గిచ్చిండ్రని సంబరపడ్డారు. పనిలే పని పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకున్నాడు బాబు సారు. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు.
నరకం అంటే చాలా మందికి తెలియదు, కానీ కథల్లో చూసాం. అలాంటి నరకాన్ని ఏ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని గట్టిగానే సాపిచ్చిండు సారు. వాటిగా లొల్లులు చేసి ఆగమాగం చేస్తే ఊకునేది లేదని హెచ్చరిక చేసిండు. ఏపీ బడ్జెట్ లెక్కలు చెప్పనికే ఇంకా జర టైం పడుతుందట. పద్దు మొత్తం రాసుకొని మళ్ళోసారి మీటింగులు పెట్టుకొని చెప్తారట. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ సారు కూడా గట్టిగానే మాట్లాడిండు. గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం, సకాలంలో పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతభత్యాలు ఇవ్వలేకపోవటం, అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు, కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం, రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, పెట్టుబడులు వద్దామని ఎవరు వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని. ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అని చెప్పి గిట్లా అంతా కొత్తగా చేస్తాం. సెంటర్ వాళ్ళు పైసలు కూడా ఇస్తాండ్రు కాబట్టి ఇక కుదేం లేదు. జర ఆలస్యమైనా ఒక్కోటి చేసుకుంటా పోతాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు సర్కారు వాళ్ళు. చేతుల పలక ఫోన్ ఉన్నది, పనేం లేకుండా రికామ్ ఉన్నది అని ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా రాసి ఇంటర్నెట్లో పెడితే గాలిగొయ్యే కంపను నెత్తికి తగిలించుకున్నట్టు అవుతుంది. ఈ నడుమ అట్లా లేనిపోని రాతలు రాసే చిక్కులలో పడ్డరు చాలా మంది. అయినా సరే ఇప్పటికీ చాలా మంది గట్లే చేస్తుర్రు. ఆఖరికి తెలియకల్లోళ్ళు బాగా చదువుకున్నోళ్ళు కూడా ఇంటర్నెట్లో అవ్వోటి ఇవ్వోటి కామెంట్లు పెట్టి ఆగమవుతుర్రు. ఇక చూడుర్రి ఆఫీసర్ అమ్మ ముచ్చట్లు ఏటెట్టు తిరుగుతున్నాయో. కలెక్టర్, ఎస్పీలు, పెద్ద ఆఫీసర్ కొలువులకు పరీక్షలు రాసే దాంట్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అని ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసి అందరి నోళ్ళల్లో నాంతాంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ స్మితా సబర్వాల్. ఇక గాముచ్చట్ల మీదనే నారాజై సివిల్స్ పరీక్ష పాస్ అయ్యి ఇప్పుడు సివిల్స్ పరీక్షకు తయారైతున్న వాళ్ళకు పాఠాలు చెప్తున్న బాలలతక్క పరీక్ష రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందామని స్మితా సబర్వాల్ కు సవాల్ ఇస్రింది కదా. ఇక గా సవాల్ ను స్వీకరించింది ఆఫీసర్ అమ్మ. అయితే సివిల్స్ పరీక్ష రాసే ఏజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము అన్నట్టు కామెంట్ రాసింది. అంతేకాదు దివ్యాంగ రిజర్వేషన్ ను వాడుకొని సివిల్స్ పరీక్ష పాస్ అయిన బాలలత ఆ రిజర్వేషన్ ను పబ్లిక్ కు సేవ చేసేందుకు వాడుతున్నదా లేకపోతే కోచింగ్ సెంటర్ నడపనికే వాడుకున్నదా అని ప్రశ్నించింది. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు స్మితా సబర్వాల్ ముచ్చట్ల మీద లీడర్లు కూడా గరం అవుతున్నారు. ఆఫీసర్ పోస్టులో ఉండి దివ్యాంగుల మీద గట్ల మాట్లాడతారా, తప్పు కదా అని మంత్రి సీతక్క కోపానికి వచ్చిందట. సీఎం సార్కు ముచ్చట తెలిసే ఉంటది, తెలియకపోతే తానే చెప్తా అన్నట్టు మాట్లాడిందట. దివ్యాంగులు ఎంతో మంది గొప్ప పనులు చేసిండ్రు, గొప్ప స్థాయిలో ఉన్నారు అన్నట్టు సపోర్ట్ చేసిందట మంత్రి. అటు ఏపీ మాజీ మంత్రి జవహర్ కూడా కోపానికి వచ్చిండు. చదువుకుంటే ఉన్నమతి పోయినట్టు గిట్ల మాట్లాడతారా, క్షమాపణ చెప్పకపోతే ఊకునేది లేదంటాండు. గిట్ల ఇంటర్నెట్ గుట్లే పెట్టిన ఒక్క కామెంట్ తోని ఇప్పుడు పొట్టు రచ్చ అవుతున్నది. కొంతమంది ఆఫీసర్ అమ్మకు సపోర్ట్ చేస్తుంటే ఇంతమంది దివ్యాంగులకు సపోర్ట్ చేస్తున్నారు. అంతా చూస్తుంటేనైతే లొల్లి ఇప్పట్లో సలవడేటట్టు లేదు. ముచ్చట సీఎం సార్ దగ్గరికి కూడా పోయేటట్టున్నది. మరి ఏం చేస్తారో చూడాలి. అరే ఇంకో ముచ్చటున్నదిలా, అదైతే ఒక్కసారి ఈయనొద్దాం పారి. ఋషికొండ మీద ఏం కట్టిండ్రు భవంతులు. ఇంద్రభవనమూలే కట్టిండ్రు, 500 కోట్లతోని కట్టిండ్రు. ఫ్యాన్ కింత, కుర్చీలకింత, తానం టబ్బుకింత, బండలకింత, అద్దాలకింత అని రేట్లు చెప్పుకుంటా మరి దేశం అంతా ముచ్చట్లాడుకున్నారు. పాత సీఎం ఉండనికేనే కట్టుకున్నాడు అని కూడా అన్నారు. అయితే ఆయన ఓడిపోయి కొత్త సర్కారు వాళ్ళు వచ్చిండ్రు కదా, మరి ఇప్పుడు ఋషికొండ మీద కట్టిన భవంతులను ఏం చేస్తారయ్యా అని అంటే సర్కారు వాళ్ళు తీరొక్క ఆలోచనలు చేసిండ్రట. ఋషికొండ ఆ ప్యాలెస్ ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని. టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు. 7 స్టార్ హోటల్, దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయినా వసూలు చేసి మాకు ఇవ్వండి. ప్రజాధనం అది,
ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. రుషికొండ భవంతుల మీద ఇగో గిట్లా నడిచింది అసెంబ్లీలో ముచ్చట. ఏం చేయాలనో ఎట్ట చేయాలనో తెలుస్తలేదు. పబ్లిక్ పైసలు పాడు చేసిండ్రు. దాంతో ఎవరికి పాయిదా అన్నట్టు మాట్లాడుతుంటే ఇక ఎమ్మెల్యేలు మంత్రులు నెత్తికో ఆలోచన చెప్పిండ్రాట. దవాఖాన్ల మంత్రి సత్యకుమారు ఆ బిల్డింగులన్నీ వైద్య శాఖకి ఇయ్యండ్రి అని అడిగిండాట. టూరిజం శాఖకి ఇయ్యండ్రని ఇంగింతమంది చెప్పిండ్రాట. నడుమ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సారు లేచి పెద్ద ఓటలు పెడదాం అన్నాడట. దానికి ఇక సీఎం సారు ఓటలే పెట్టాలని అనుకుంటే మాత్రం 5 సుక్కలు 7 సుక్కలు కాదు 10 సుక్కల ఓటలు అవుతుంది గది. దాని కథ ఏంటిదో మరి మీకే అప్పచెప్తాం, ఆ వచ్చే పైసలు సర్కారు ఖజానాకి ఇయ్యండ్రి అని చెప్పిండు ముఖ్యమంత్రి. దానికి అట్లయితే అట్లనే చేద్దాం అన్నట్టు తలకాయ ఊపిండు త్రిబుల్-R. మరి ఇక నిజమే కదా, 500 కోట్లు పబ్లిక్ పైసలతోని కట్టిన భవంతులను ఎవరైనా ఏంటికి వాడుకుంటారు. దాంతో పబ్లిక్కు ఏదో ఓ లాభం ఉండాలన్నా వద్దా? గదేదో ఓటలు నడిపిస్తేనన్నా పైసలున్నోళ్ళు ఉండిపోతుంటారు. ఆ వచ్చే ఆమ్దాని ప్రభుత్వానికి పోతుంటది. వచ్చే పైసలను పబ్లిక్కు ఖర్చు చేయొచ్చు అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట. అసెంబ్లీ మీటింగులు అయినాక సీఎం సారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరిని తోలుకొని రుషికొండ ప్యాలెస్ కు పోతాడట. దాని కథ ఏంటిది ఎట్టెట్ట కట్టిండ్రు అనేది చూస్తాడట. ఏమైతే గాని రుషికొండ ప్యాలెస్ అంటేనే ఇప్పుడు దేశం అంతా పేరు మోసింది పోన్రి. ఏం లచ్చక్క, నిన్న చింతోళ్లకు నాటే వేయరట అయిపోయిందా అని చెల్లె చంద్రం అడిగితే ఏలే చెల్లె గంట సేపు అయితే అయిపోతుంది అనంగా వానొచ్చింది. ఇక చినుకులకు దడుస్తామని ఇంకా 2 మళ్ళు అట్లనే ఇడిచిపెట్టి వచ్చినాం. ఇవాళ 4 మందం ఉంది, పోయి వేసి రావాలే అని. ఇగో గిట్లుంటాయి ఊర్ల పొంటి నాట్ల ముచ్చట్లు. అయితే పండ్ల దినమని కూలోళ్ళు ఎవ్వరు దొరుకుతలేరని ఆదిలాబాద్ రైతులు ఓ కొత్త ఇగరం చేసిర్రు. మరి గదేందో మీరే చూడుర్రి. అగ్గో పొలంలో ఒక్క ఆడి మనిషి లేదు, ఎటు చూసినా అందరు మోగోళ్లే ఉన్నారు. కొంపదీసి ఇవాళ ఆడోళ్లకు సెలవు గిట్ల ఏమన్నా ఉందా ఎట్లా అని అనుకుంటుర్రు కదా. కానీ గసొంటిదేం లేదు. గాని వచ్చిన గీ అన్నలు ఇంకేం చేస్తుర్రో చూడుర్రి. వార్రేవా దన్న ఎట్లా నాటుకుంటూ పోతుర్రో చూడుర్రి. ఆడోళ్ళ కంటే ఈగింత రువ్వడుగానే చేస్తుర్రు అన్నలు. చూస్తుర్రు కదా, నిర్మల్ జిల్లా బాయన్సా మండలంలో ఉన్న ఎగ్గం అనే ఊళ్ళే మొగోళ్ళు నాట్లు ఎట్లేస్తుర్రో. గీలది కలకత్తా పట్నం. మరి మన దిక్కు నాట్లు ఎందుకు వేయవచ్చిర్రంటే ఎగ్గం దిక్కు కూలోళ్ళు దొరుకుతలేరట. ఇక గిట్లయితే కాలం పోతుంది, పంట ఏనకైతది అని సోచాయించిన రైతన్నలు గీ అన్నలను కలకత్తాకెంచి పిలిపించిర్రట. ఎకరానికి 5,000 లెక్కన గుండు గుత్త మాట్లాడుకుని రోజుకు 10 ఎకరాలు నాటేస్తుర్రట. మరి ఒక్క మనిషికి ఎంత కూలి పడుతుందో అలానే అడుగుదాం పార్రి. इधर नाट डालने के लिए आ रहा है, खेती में काम करने के लिए। मेरा डेली निकला मेरा 1,050 रुपया मेरे को मिलता है। 1,050 एक आदमी को। 20 आदमी इधर काम में आ रहा है। फिर भी इधर काम खत्म होने के बाद फिर भी जा रहा है, दूसरा गांव में जा रहा है. గదన్నట్లు ఒక మనిషికి 1,050 కూలి పడుతుందట. ఇది ఒడిచినాక ఇంకో ఊరు పోతారట. చూడుర్రే అన్నల పనితనం ఎట్లుందో. ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే వీళ్ళు తెలంగాణలో 6-7 ఏళ్ల సంధి శాన దిక్కులా నాట్లేసిర్రట. అందుకే రన్రి జరా అని ఆడోళ్లను గీవులాడే బదులు వీళ్ళని పెడితే చాలు ఒకటే దినంలో పని కథం చేస్తారు అని వీళ్ళ దిక్కు మలుపుతుర్రట. అదే మనోళ్ళైతే ఇయాల్టికి ఇది సాల్పా అని సంచి సదురుతారు. కొన్నొద్దుల సంధి సర్కార్ అన్ని పుక్కెలా ఇస్తుండేటోరకు మనోళ్ళు ఒళ్ళొంచడే బంద్ చేసిర్రు అని అంటూర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. కడుపు నొస్తుందని దగ్గర పట్లున్న దాకానకు పోతే మోదాలు ఓ గోలిస్తాడు. అది వేసుకున్నాక తక్కువ కాకపోతే ఓ సూదిచ్చి జర్రంత డోసు పెంచి ఇంకో కొత్త గోలిస్తాడు. అప్పటికీ తక్కువ కాకపోతే మాతోని కాదమ్మా అని ఏదన్నా పెద్ద దవాఖానకు రాస్తారు. ఇగో గిట్ల ఊర్లో పొట్టుండే ఏ చిన్న దవాఖానలో అయినా గిదే ముచ్చట అవుతుంటది. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే ఓ డాక్టర్ను చూపిస్తాము చూడుర్రి. ఆయన తానికి పోతే పెద్ద దవాఖానకు రాసే ముచ్చటే లేదంట. మరి ఆయన ఎంత పెద్ద డాక్టరో మనం కూడా చూడాలిగా. చలో నడువుర్రి.
ఊర్ల పొంటి గ్లూకోజ్ ఎక్కిందంటే చాలు జనం అంతా ఇప్పటికీ అదేదో పెద్ద జబ్బే అని అనుకుంటారు. అగొగ్గా ముచ్చట కనిపెట్టిన ఓ మోతేవారి డాక్టర్ అవతారం ఎత్తిండు. డాక్టర్ కు అయ్యేందుకు చదవాల్సిన బుక్కులేం చదవకుండానే స్టెథోస్కోప్ మెల్ల వేసుకుండు. అట్లా వచ్చిన పేషెంట్లందరికీ గిట్ల లోపల జాగసాలక బయట చెక్క బెంచులేసి కూసోబెట్టిండు. తలుపు రెక్కలకు గ్లూకోజ్ సీసగట్టి కదలకుండా కూసోమన్నాడు. గిట్ల షానొద్దుల సంధి చేస్తుంటే ముచ్చట జిల్లా ఆరోగ్య అధికారి చెవుల పడ్డది. అగో ఆయన వచ్చి ఏమంటుండో ఇనుర్రి. ఎప్పుడు రెన్యువల్ ఎప్పుడైంది ఇది? నువ్వు ఫార్మ్స్ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు చెప్పున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా. నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందుల లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైమో అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేసి గదన్నట్లు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఖమ్మం జిల్లా వెన్సూరు మండలం మర్లపాడు అనే ఊర్లుండే ప్రసాద్ అంటోడు ఏ పట్టకాయుధం లేకుండానే ఊళ్ళ దాకాన కొలాయించిండట. డి ఫార్మసీ చదివి నేను ఎంబీబీఎస్ డాక్టర్ని అని ఏతుల మాటలు చెప్పుకుంటా తేలు మంత్రం తెలివనోడు పామ్ మంత్రం వేసినట్లు చుట్టుపట్టున్న ఊరోళ్లను నమ్మించి సూది మందులు ఇస్తున్నాడట. అట్లా 10 ఏళ్ల సంది డాక్టర్ పనితనం ఏ ముట్లకు ఏం తెలియని గీ ప్రసాద్ గాడు లచ్చలెన్కేసిండట. అటు జనం కూడా పెద్ద పెద్ద దాఖాన్లకు పోతే వేలకు వేలు గుంజుతారు. అదే మన సకల రోగాల సక్కదనాల డాక్టర్ ప్రసాద్ కాడికి పోతే 500-600తోనే ఓడిపిస్తాడు. ఇన్ని పైసలన్నా మిగులుతాయని లైన్ కట్టిర్రట. ఈగేముంది ఇదే సందని ప్రసాద్ గాడు మోక చూపించిండు. అట్లా పెద్ద ప్రైవేట్ దాఖానా తరీకల చేసి అండ్ల 6 బెడ్లు ఇంకా బుడ్డ కెమెరాలు గినబెట్టిండట. ఈయనకే లొట్ట పీసు ఏం తెలియదంటే మళ్ళా చేతి కింద 2 మనుషులను పెట్టుకుండట. ఓ నకిలీ డాక్టర్ గాడు గిట్ల తగులు తెంపుకున్న దున్నపోతోలే రచ్చిపోయి జనం కాడ శీతం పైసలు గుంజిండు. మా కాడ ఇన్నొద్దుల సంధి గుంజిన పైకం అంతా రాబట్టాలే, మళ్ళా ఇంకేడా దుఃఖం తెరవకుండా లోపలేసి తోమాలే అని అంటుర్రు అక్కడోళ్ళు. మరి పక్కపుంటే గింత అవుతున్నా డిఎంహెచ్ఓ ఇన్ని దినాల సంధి కుర్చీల కూర్బాట్లు పడుతుండా, లేకుంటే ప్రసాద్ గడు నెలకింత కమిషన్ పంపుతుంటే తీసుకొని గొంగడి నాది కాదు చెప్పులు నాయగావని చూసి చూడనట్లు కుక్కిన పేనోలే ఉండా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. మనం ఏ పని ముంగటేసుకున్నా కూడా మన కష్టానికి దేవుని దీవెనార్తులు తోడు కావాలి. అట్లయితే అనుకున్నది దబ్బినవుతుంది అని మన పెద్దలు ఎప్పుడో చెప్పిర్రు. అట్లని గీ ముచ్చట ఏ ఒక్కదానికో సంబంధించింది కాదు. ఆటలు పాటలు చదువు సినిమా రాజకీయం గిట్లా అన్ని ముచ్చట్లకు వర్తిస్తుంది అన్నట్లు అమెరికాలో ఓట్ల పండుగ కాబోతుంది కదా. మరి గా ఓట్లల్లో మన దేశంతో లింక్ ఉన్న ఓ మేడం గెలవాలని తమిళనాడోళ్ళు పూజలు చేస్తుర్రట. మరి ఇంతకా లీడర్ ఎవరో మీరే చూడరు. ఏమో అనుకున్నాం గానీ అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు అక్కడే కాదు మన తాన కూడా అభిమానులు ఉన్నారు. అగో అట్లనే అమెరికా డెమోక్రటిక్ పార్టీ పెద్ద నాయకుల దాంట్లో ఒక్కలైన కమలా హ్యారిస్ మేడం కు మన దేశంలో కూడా అభిమానులు ఉన్నారు. కమలా మేడం వాళ్ళ తాతల ఊరు తమిళనాడులో ఉన్న పయంగనాడు సులసేంద్రపురం. ఇక ఆ ఊరోళ్ళు మా ఊరికేంచి అమెరికా దాకా పోయిన కమలమ్మ గెలవాలని ధర్మశాస్త్ర గుళ్ళే పూజలు చేసిర్రు. ఈ గుడికి కమలా మేడం వాళ్ళ మామ బాలచంద్రన్ అప్పుడప్పుడు అవోటి ఇవోటి దానం చేస్తుంటాడట. ఆయన మనోళ్లకు నచ్చాలే గాని ఈ దేశము ఆ దేశము ఏంది ఎక్కడున్నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ ముచ్చటకొస్తే మన దేశంతోని ట్రంప్ సార్కు శీమకాలంత రక్త సంబంధం లేదు. ఆయన కూడా ట్రంప్ సార్కు మన కాడ శీతం అభిమానులు ఉన్నారు. అదే మోకలా మొన్న ట్రంప్ సారు నిమ్మలంగా ఉండాలి అని ఢిల్లీలో పూజలు కూడా చేసిర్రు. ఇక ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ పెబ్బ బైడెన్ సార్ పక్కకు తొలుగుడుతోని ట్రంప్ సార్కు పోటీ కమలమ్మ మేడమే వస్తదంటుర్రు. మొన్న బైడెన్ సార్ కూడా నేను దిగిపోతున్నా నా జాగల కమలనే ఉంటదన్నట్లు చెప్పిండని మీకు ఎరుకున్న ముచ్చట్నే. ఇక అదే గనక అయితే మా అమ్మగారు గెలిచేదాకా గీ పూజలు ఆపేదే లేదు అని అంటుర్రు గీ ఊరోళ్ళు. 2020లో కూడా మేడం అమెరికాకు ఉపాధ్యక్షురాలు అయినప్పుడు కూడా గిట్లనే పూజలు చేసి వాళ్ళ పాయరాన్ని చూపించిర్రట. ఏదేమైనా మన దేశ పొలకు ఉన్నంత అభిమానం ఇంకే దేశ పొలకు ఉండదు పొర్రి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు.